వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా బహుతరమును పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా భువన వ్యాప్తకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమోఘమైనటువంటి స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛత వైపు ఒక్క అడుగు, స్వచ్ఛత వైపు ఒక్క అడుగు, సాధన లక్ష్యంగా దార్శనిక ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సాధారణంగా సమయంగా స్వాగతం ప్రదర్శిస్తుంది. అలమండ కోడూరు అశేషమైన విశేషమైన జలహారతి పడుతూ ఈనాటి కార్యక్రమానికి మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 7 పదుల వయస్సులో ఇదే నెలలో అంతర్జాతీయ విమానాశ్రయం వీరవరేణ్య అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేసుకుని నేడు అలమండ కోడూరు ప్రజలను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంకల్ప ప్రతిజ్ఞ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యోగాంధ్రప్రదేశ్గా, స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, హరితాంధ్రప్రదేశ్గా సాధించడమే లక్ష్యంగా విచ్చేసిన మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమానికి వారి యొక్క ముందు మాట తెలియజేస్తుందిగా గౌరవ జిల్లా రథ సారథి శ్రీ విజయకృష్ణన్ గారికి సాదరంగా స్వాగతం చెప్తున్నాం. మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారాలు. ఈనాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అనకాపల్లి జిల్లా ప్రజలు అందరి తరపున, అనకాపల్లి జిల్లా యంత్రాంగం తరపున హృదయపూర్వక స్వాగతం సార్. అలాగే ఈ ప్రోగ్రాంకు వచ్చేసి ఉన్న హానరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ గొల్లు రవీంద్ర గారికి, హానరబుల్ ఎంఏ మినిస్టర్ శ్రీ నారాయణ గారికి, హానరబుల్ రాజ్యసభ ఎంపీ శ్రీ విజయ్ గారికి, హానరబుల్ లోక్సభ ఎంపీ శ్రీ సిఎం రమేష్ గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభిరామ్ గారికి, ఇతర పెద్దలకి, ఇక్కడ వచ్చేసి ఉన్న ప్రజలకి, నా కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్, మీడియా మిత్రులు, మీ అందరికీ నమస్కారాలు. సార్, లాస్ట్ టైం తమరు డిసెంబర్ 2025లో అనకాపల్లి జిల్లా రావడం సార్. ఆ రోజుకి మా సాసా ర్యాంకింగ్ 13వ ప్లేస్లో మేము ఉండేవాళ్ళు సార్. తమరు కన్సిస్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, పర్సిస్టెంట్ ఫాలో అప్ వలన ఈ రోజుకి మేము 3వ స్థాయికి ఎదిగాము సార్. చాలా చాలా ధన్యవాదములు సార్. అలాగే సార్, మా జిల్లాలో ఈ రోజుకి సార్ గత 2 సంవత్సరాలుగా ఈ రోజుకి 49 భారీ లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ రావడం, సుమారు 3 లక్షల కోట్ల రూపాయలతో అనకాపల్లి జిల్లాకి పెట్టుబడులు వచ్చేసి ఉన్నాయి సార్. దానివలన మన జిల్లాకి 132,000 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నాయి సార్. ఇది కూడా తమరు కృషి వల్లనే ఈ జిల్లాకు జరుగుతుంది సార్. ఒక రూరల్ బేస్డ్ జిల్లా నుంచి తమరు అనుకున్నట్టు మేము సెకండ్ రంగారెడ్డి అవ్వడానికి చాలా చాలా అవకాశాలు కల్పించారు సార్. చాలా ధన్యవాదములు సార్. ఇది మా పర్ క్యాపిటల్ ఇన్కంలోనే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సార్. లాస్ట్ ఇయర్ మాది 2,40,000 సార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ రోజుకి 2,72,000 పెరిగింది సార్. ఒక్క సంవత్సరంలోనే మాకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 32,000 పెరిగింది సార్. దానితో పాటు సార్ జలహారతి కింద మేము 64 క్యాస్కేడ్ సిస్టమ్ రిపేర్ చేశాం సార్. డ్రై వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ సిస్టమ్ నర్సీపట్నం మున్సిపాలిటీలో కూడా తమరి చేతుల్లోనే ఇనాగరేషన్ అయింది సార్ జూలైలో. అలాగే 2 నర్సీపట్నం మున్సిపాలిటీ, యనమలంచలి మున్సిపాలిటీ 2 కలిపి సుమారు 300 కోట్ల రూపాయలతో తమరు దయచూపుతో ప్రాజెక్టు మొదలైంది సార్. నెక్స్ట్ ఇయర్ లోపల ఈ ప్రాజెక్టు కూడా మేము కంప్లీట్ చేసి ప్రతి ఇంటింటికి కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది సార్. మా జిల్లాలో ఉన్న 646 విలేజ్ కూడా ODF ప్లస్గా డిక్లేర్ అయింది సార్. ఇంకా కూడా మేము చాలా ప్రయత్నాలు చేసి విలేజ్ అన్నిటి కూడా ODF ప్లస్ మోడల్ విలేజ్గా
కన్వర్ట్ చేస్తామని తమకు తెలియపరిచి ఈ అవకాశం ఇచ్చిన తమరికి చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాడుగుల శాసనసభ నియోజక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారిని వారికి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మాడుగుల వేళ పునీతమైంది. మాడుగుల నియోజకవర్గం 80 ఏళ్ల చరిత్రలో మనం ముగ్గురే ముఖ్యమంత్రులు చూసాం. మొట్టమొదటిసారిగా మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తెనుగుబూడి వచ్చి ఎస్టీ రెసిడెన్స్ స్కూల్ని ప్రారంభించారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2003లో 2002లో చీడికాల మండలం అడిలాగ్రహం రావడం జరిగింది. తర్వాత మళ్ళా ఈవేళ మన అదృష్టం, మన స్వచ్ఛమైన నాయకుడు, స్వర్ణాంధ్ర స్ఫూర్తిదాత, దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్పే విధంగా పరిపాలన అంటే ఇది, పరిపాలన దక్షుడు అంటే చంద్రబాబు నాయుడు గారి రూపంలో చూడమని చెప్పినటువంటి మహానుభావుడు, ఈ రాష్ట్ర పురోగతికి నాంది ప్రస్తావన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, అభివృద్ధి అంటే సంక్షేమం ఒకటే కాదు, సంపద పెరగాలి, సామాన్యుడి తాలూకా ఆదాయం పెరగాలి అనొక దృక్పథంతో ఈ రాష్ట్రాన్ని 4 పాదాలంటాం. 4 పాదాల్లో ఒక పాదం సంక్షేమం అయితే, ఒక పాదం అభివృద్ధి అయితే, ఒక పాదం పరిపాలన అయితే, ఇంకొక పాదం నిజాయితీకి. నిజాయితీకి ఒక మారుపేరుగా ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఈవేళ దేశంలోనే అత్యధిక శాతం ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో మరొక ముఖ్యమంత్రి లేకుండా ఎక్కువ కాలం చేసినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు స్ఫూర్తిదాత. 40 ఏళ్ళుగా వారి శిక్షణలో అనేక పదవులు చేస్తూ, వారు అడుగుజాల్లో నడుస్తూ, వారి దగ్గర అనేకమైనటువంటి ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అనుకుంటున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనది ఎంత చలన మనసు అంటే, పేదలంటే ఎంత మక్కువ అంటే, నిన్న మనకి చూశారు, నిన్న మండు టెండలో మనం ఈ కార్యక్రమాలు చేశాం. రాత్రి ఏమైందో తెలియదు, మనకి సిరి జల్లులతో చల్లని వాతావరణంలో మా మాడుగుల ప్రధానికం మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతూ, అదే రకంగా మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు సుదీర్ఘకాలంగా మున్సిపాలిటీలో లేదు గ్రామీణ వాతావరణంలో సారందించిన స్వర్ణ భారతి స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవాళ అభివృద్ధి చేస్తున్న మన మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దల నారాయణ గారికి, అదే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సౌమ్యుడు యువకుడు మన తమ్ముడు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్ గారికి, మన పార్లమెంట్ సభ్యులు మనందరికీ కాశీయాత్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మన సీఎం రమేష్ గారికి, మరొక పోరాట వీరుడు స్వచ్ఛ భారత్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్న నా సహచర సోదరుడు శ్రీ పట్టాభిరామ్ గారికి, ఇప్పుడే చెప్పారు విజయం ఆమె పేరులో ఉంది. మరి ఒకప్పుడు అనకాపల్లి అంటే ఈ జిల్లా ఏర్పడినప్పుడు అనకాపల్లి జిల్లా ఏమిటి, అసలు అనకాపల్లి జిల్లా అవసరమా, ఆవశ్యకత ఉందా అనుకున్న తరుణంలో మన అదృష్టశాత్తు 4 ఏళ్ళు చాలామంది అడిగారు, మీ మాడుగులో వచ్చారు కదా సారు, స్వచ్ఛ భారత్ కదా, చెత్త అంతా ఉంది కదా, అది ఊడ్చాలని. సార్ వచ్చిన తర్వాత మాడుగులు చెత్త కాదు, ఒక దుర్మార్గుడు, ఒక గొడ్డల పార్టీ రాష్ట్రం అంతా చెత్త చేశారు. ఒక చెత్త ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని చెత్తని తొలగించడానికి ఈవేళ నాంది ప్రస్తావన చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరియు అనేకమైన పరిశ్రమలకు నాంది ప్రస్తావన చేస్తున్నటువంటి మన అనకాపల్లి కలెక్టర్ గారు శ్రీ విజయకృష్ణ గారికి, జాయింట్ పటేల్ గారికి,
ఎస్పీ సిన్హా గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి మాడుగుల ప్రజానికం, మా కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు చివరి నామినేషన్ రోజున 21 రోజుల్లో నువ్వు మాడుగులు వెళ్ళు నామినేషన్ చేయమని వారు ఆదేశించారు. వారు ఆశీర్వదించారు. వారు ఆశీర్వచనం మేరకు నేను మాడుగులో నామినేషన్ వేస్తే 21 రోజుల్లో 28,650 ఓట్లు మెజార్టీతో గెలిపించిన ఈ మాడుగుల ప్రధానికానికి నేను రుణం తీర్చుకోవాలి. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను మరి ఈవేళ రాష్ట్రం చెప్పారు ఇందా కలెక్టర్ గారు, ఈవేళ బహుశా మాంసం దుకాణాలు ఓపెన్ చేసిన రోజుల్లో, చేపల దుకాణాలు ఓపెన్ చేసిన రోజుల్లో, బ్రాందీ షాపులు ఓపెన్ చేసిన రోజులను మార్చి రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల పరిశ్రమలు తెచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 23 లక్షల్లో 26 జిల్లాలుంటే ఒక్క అనకాపల్లి జిల్లాకే 5,30,000 కోట్లతో పరిశ్రమలు ప్రారంభించినటువంటి గొప్ప అభివృద్ధి దాక్ష మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక చెప్పారు కలెక్టర్ గారు, యువతకు ఒక ప్రతి